నా పేరు బడే శ్రీనివాస్. నేను రియల్ ఎస్టేట్లో శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో ఓపెన్ ప్లాట్స్ సేల్ చేస్తున్నానండి. ఇప్పుడు మీరు చూస్తున్నది విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే నేషనల్ హైవే. ఈ నేషనల్ హైవే నుంచి 1 కిలోమీటర్ దూరంలో మన యొక్క ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ లెఫ్ట్ సైడ్ రోడ్ వచ్చేసరికి మన యొక్క ప్రాజెక్టుకి వెళ్ళే రోడ్ అండి. ఇది ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో శ్రీ బ్రహ్మరా అనేది ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది మీకు ఈడుపుగల్లు అనే గ్రామంలో అతి సమీపంలోనే మనకి ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసామండి. లెఫ్ట్ సైడ్లో మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక మన ప్రాజెక్టుకి సంబంధించిన కాంపౌండ్ వాల్ సార్. అది ఈ రోడ్డు మనకి స్ట్రైట్గా పునాదిపాడు నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ వెళ్ళే రోడ్డు అండి. ఇదంతా కూడా మన ప్రాజెక్టు నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్ట్ అనేది నిర్మించడం జరిగిందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి ద ప్యారడైజ్. ఇదంతా కూడా మనకి ఎంట్రన్స్ ఆర్చ్ అండి. ఎంట్రన్స్ ఆర్చ్ కూడా మనకి బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఇది ఇప్పుడు మనం మన ప్రాజెక్టు లోపలికి వెళ్తున్నామండి. ఇదంతా కూడా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఇదంతా కూడా ఈ ప్రాజెక్ట్ అనేది అంతా కూడా మనం 38 ఎకర్స్లో నిర్మించడం జరిగిందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవంతా కూడా మనకి 40 ఫీట్ సీసీ రోడ్స్ అండి. సీసీ రోడ్స్ కూడా మనము చాలా బాగా కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగిందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకు సంబంధించిన ప్రాజెక్ట్ అండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాజెక్ట్ అనేది మన బ్రహ్మరా కంపెనీ వాళ్ళు నిర్మించడం జరిగిందండి సార్. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసరికి అవెంజర్స్ పార్క్ అండి. ఇది చిల్డ్రన్స్ పార్క్ అండి. ఈ చిల్డ్రన్స్ పార్క్ కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారండి. ఇదంతా కూడా మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా సార్. ఇదంతా కూడా చూశారు కదా, చాలా స్పేస్లో మనకి చాలా బ్యూటిఫుల్గా ఈ చిల్డ్రన్స్ పార్క్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది మన ప్రాజెక్ట్లో అలాగే ఇంకా మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంటుందండి. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అలాగే మీకు 100% వాస్తు కూడా ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చుట్టూ మన ప్రాజెక్టు చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా నిర్మించడం జరిగింది విత్ సోలార్ సార్. అలాగే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ సార్. ఇండివిజువల్గా ప్రతి ప్లాట్ దగ్గర మీకు నేమ్ బోర్డ్స్ కూడా ఉంటాయి సార్. మీకు ఇవంతా కూడా మనకి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ సార్ ఇది. అలాగే ఇది కూడా ఒక మనకి పార్క్ సంబంధించిందే సార్. ఇది కూడా మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకి సంబంధించిన ప్రాజెక్ట్కి సంబంధించిన ఏరియా సార్. ఇది ఇండివిజువల్గా ప్లాట్స్ అనేవి కూడా మీకు చూస్తున్నారు కదా, నేమ్ బోర్డ్స్తో అరేంజ్ చేయడం జరిగింది. అలాగే మీకు వాకింగ్ ట్రాక్స్ కూడా ఉంటాయి సార్. అలాగే విత్ ఫుల్ ప్లాంటేషన్ కూడా మనం ఈ ప్రాజెక్టుని నిర్మించడం జరిగిందండి. అలాగే మనకి మన యొక్క ప్రాజెక్టులో కస్టమర్స్ ఓపెన్ ప్లాట్స్ పర్చేస్ చేసుకుని ఇండివిజువల్గా హౌసెస్ అనేది కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా మన ప్రాజెక్టులో మనం నిర్మించే డూప్లెక్స్ హౌసులు అండి. ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా, ఆల్రెడీ డూప్లెక్స్ హౌసులు కూడా మనకి 70% వరకు కంప్లీట్ అయినాయి సార్. ఇట్స్ ఆల్సో రెడీ టు పర్చేజ్ అండి డూప్లెక్స్ హౌసులు కూడా. అలాగే ఇక్కడ కూడా ఒక కస్టమర్ మనకి రెడీ టు కన్స్ట్రక్షన్ సార్. అది ఇప్పుడు మీరు చూస్తున్నది యాంఫీ థియేటర్ అండి. ఇది కూడా మన ప్రాజెక్ట్లోనే మనం కన్స్ట్రక్షన్ చేసి ఇస్తామండి. సరౌండింగ్స్ అంతా కూడా మనకి చుట్టూ మంచి ప్రైమ్ లొకేషన్ సార్. ఇదంతా కూడా మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా యాంఫీ థియేటర్కి సంబంధించిందండి ఇదంతా కూడా. అలాగే మీకు ఏదైనా ఇనిషియల్గా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నా నంబర్కి కాల్ చేయండి.